హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే సండే కదా మిన్నుని ఆడిపించడానికి మాల్కైతే వెళ్దామని అనుకున్నాము. మా పక్కన అన్నయ్య వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా వస్తా అన్నారు. మా మరిది కూడా వస్తానంటే కార్లో కలిసి అయితే వెళ్ళాము. అందరం కలిసి అయితే మా కార్లో వెళ్తుంటే మధ్యలోనైతే మేము డిస్కషన్ చేసాము, మాల్కి వెళ్దామా లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్దామా అని అనుకున్నాము. ఇక మిన్ను అయితే నేనైతే ఆడుకుంటాను, మాల్కి అయితే వెళ్దామని మిన్ను అన్నది. ఇక మధ్యలో వెళ్తుండే అయితే సండే కదా, ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఫుల్ క్రౌడ్గానైతే ఉంది. మళ్ళీ మధ్యలో అయితే అన్నారు వీళ్ళు, మేమైతే ఐకియా చూడలేదు ఇప్పటివరకే, ఐకియాకి అయితే వెళ్దామా అని అంటే ఓకేలే ఐకియాకి వెళ్దామని చెప్పేసి అందరం కలిసి అయితే మేము ఐకియాకి అయితే వెళ్తున్నాము. మిన్ను ఇక కార్లోనైతే పడుకుంది, మిన్నుకైతే మేము మాల్క్ అని చెప్పాము. ఇక ఐకియా దగ్గరికి అయితే వెళ్ళాము. మా పక్కన అన్నయ్య వాళ్ళు కూడా ఇంతవరకు అయితే చూడలేదని చెప్పారు ఐకియా. మా మరిది కూడా చూడలేదన్నారు. సర్లే అని చెప్పేసి ఇక ఐకియాకే వెళ్ళాము అందరం కలిసి. ఐకియాలో కూడా చాలా క్రౌడ్గా అయితే ఉంది, ఎందుకంటే సండే కదా చాలామంది అయితే ఉన్నారు. మిన్ను అయితే పడుకుంది. ఇక ఐకియాలోకి మేమైతే ఎంట్రెన్స్లోకి వచ్చాము. అప్పటికి కూడా ఇంకా అసలు మిన్ను లేవలేదు, ఎంత లేపినా కానీ. ఇక ఐకియాలో వెళ్తుంటే మిన్నుని లేపగానే లేచింది. ఇక లేచి మిన్ను అటు ఇటు అయితే చూస్తుంది, ఎక్కడికి వచ్చాము, మాల్కి అయితే వెళ్దామన్నాం కదా, మాల్కి తీసుకురాలేదా అన్నది. ఇందులో మేమైతే ఎక్స్లేటర్ పైన పైకి ఎక్కుతుంటే ఇవైతే జ్యూస్ జార్స్ అట, చూడండి ఎంత బాగున్నాయో, అన్ని ఇట్లా కుప్పలు కుప్పలుగా పోసారు. అందులోనైతే అదైతే 99 రూపీస్ అంట. మిన్నునైతే ఇక మేము ట్రాలీ దానిలో కూర్చుండబెట్టాము, ఎందుకంటే అన్ని అవర్స్ అయితే నడిచైతే మిన్నునైతే మేము తీసుకెళ్ళలేము కదా, సో అందులోనైతే కూర్చుంటానన్నది. ఇక మా హస్బెండ్ అయితే అది మిన్నునైతే తీసుకొని వెళ్తున్నాడు. ఐకియాలో అయితే చాలా యూనిక్ ఐటమ్స్ ఉంటాయి, అవి అయితే బయట దొరకవు. నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదు, చాలా బాగున్నాయి ఐటమ్స్. రేట్స్ కూడా అంతే ఉన్నాయి అనుకోండి. మా పక్కన సిస్టర్ అయితే ఈ ప్లేట్స్ చూడు బాగున్నాయి కదా, టిఫిన్ ప్లేట్స్ లాగా తీసుకుందామా అని అనుకున్నాము. చూసాము, అది 99 రూపీస్ ఉంది కాస్ట్. ఇక్కడికి వస్తే నాకైతే స్పూన్స్ బాగా నచ్చాయి, స్పూన్స్ కూడా చాలా బాగున్నాయి, తీసుకుందామని చూస్తే ఇక్కడ చూడండి అవన్నీ స్పూన్స్ కలిపి 99. ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్, ఇవి చిన్నపిల్లలు ఆడుకునేవి. ఇక మిన్నుకైతే డాల్ఫిన్ ఇస్తే ఆ డాల్ఫిన్తోనైతే ఆడుకుంటుంది. ఇక్కడైతే ఒక బాక్స్ చూసాము, ఇదైతే కాస్ట్ 149 ఉంది. లంచ్ బాక్స్ మిన్నుకి పెట్టచ్చు అని తీసుకుందాం అనుకున్నాం, కానీ అది చాలా పెద్దగా ఉందని చెప్పేసి ఇక నేను తీసుకోలేదు. ఇక్కడైతే చాలా టెడ్డీస్ టైప్ ఉన్నాయి, అసలు బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో, ఫాండా, అసలు లయన్, టైగర్స్, అసలు డాల్ఫిన్, ఆక్టోపస్, ఇట్లా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. అసలు అవి చూస్తుంటేనైతే తీసుకోవాలనిపించింది, కానీ వీటి కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. 1000 రూపీస్ అట్లా ఉంది ఒక్కదానికి. అంత తీసుకోవడం కూడా వేస్ట్ అని తీసుకోలేదు. ఇక మిన్నుకైతే డాల్ఫిన్ ఇస్తే డాల్ఫిన్తో అయితే ఆడుకుంది. ఇక్కడ చిన్నపిల్లలకైతే యూస్ఫుల్ అయ్యేవి చాలా థింగ్స్ ఉన్నాయి, కలర్స్ అయినా, క్రేయాన్స్ అయినా, టెడ్డీస్, వాళ్ళ పిల్లోస్, పిల్లలు కూర్చోవడానికి చైర్స్ కానీ అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ క్లిప్స్ హ్యాంగింగ్ వేసుకోవడానికి ఇవి ఉన్నాయి, కాకపోతే ఇవి అయితే ఫుల్ కాస్ట్ ఉంది. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకునేవి అయితే వాళ్ళకి ఇట్లా గేమ్ లాగా ఆడిపించవచ్చు. మళ్ళీ అవి ఫ్రూట్స్, యాపిల్, ఇట్లా బనానా అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం బట్టలు హ్యాంగింగ్ చేసుకోవడానికి అవి అయితే చాలా డిఫరెంట్ టైప్ ఉన్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి అయితే బెడ్స్ చిన్నపిల్లలవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ థీమ్స్ అయినా వాళ్ళు సెట్టింగ్ చేసిన విధానమైన చాలా బాగుంది. అన్నీ చాలా బాగా నచ్చాయి నాకైతే. చిన్న చిన్న పిల్లల అయితే బెడ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి వాళ్ళ సెట్టింగ్స్. ఇవి పిల్లోనంట, ఈ పిల్లో చూడండి ఎంత బాగుందో. ఇది పిల్లో చూడండి ఎంత బాగుందో ఇట్లా చూడడానికి. మళ్ళీ దాన్ని ఇట్లా ఓపెన్ కూడా చేయొచ్చు. చూడండి లోపల మిర్రర్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అసలు చూడండి మీరే ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా మంది ఉన్నారు, చాలా అయితే క్రౌడ్గా ఉంది. ఇక కిచెన్ థీమ్స్ అవి ఇవి పెట్టారు సెట్టింగ్స్. మధ్యలో అన్ని చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాం. మా మిన్ను అయితే ఇక డాల్ఫిన్తోనే ఆడుకుంటూనే ఉంది, లాస్ట్ వరకు డాల్ఫిన్ పట్టుకొనే ఉంది. చూడండి, ఇంకా మీకు కూడా వీడియోలో అర్థమైపోతుంది. చా
చూడండి ఇంకా అసలు చాలా క్రౌడ్గా ఉన్నాయి. ఒక్కొక్క సెట్టింగ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలామంది వస్తున్నారు, ఆ బెడ్స్ అవన్నీ చూస్తున్నారు, వెళ్తున్నారు. అసలు ఆ కబోర్డ్స్ అయితే చూడండి, కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా డ్రాగ్ చేసి మరీ చూస్తున్నారు. లోపల వాళ్ళు డ్రెస్సెస్ కూడా పెట్టారు. ఆ కబోర్డ్స్ ఆల్మోస్ట్ అది ఒక 1 lakh ఉంది కాస్ట్. మనకు ఓన్ హౌస్ అయినప్పుడు అయితే అట్లా తీసుకోవచ్చు, ఎక్కువ కాస్ట్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే మనం ఇల్లు ఒకటేసారి తీసుకుంటాం కదా, ఊకేం కట్టించుకోము కదా. మన డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది కదా, దానికోసం ఓకే పర్లేదు అన్నట్టుగా తీసుకోవచ్చు. ఇక రెంటెడ్ హౌస్ వల్ల అయితే అవన్నీ తీసుకొని ఎక్కడ పెట్టుకోలేము కదా, రూమ్ షిఫ్ట్ అయినప్పుడైనా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక మిన్ను అయితే ఏడుస్తుంది. ఆమె ట్రాలీ వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇక ఆమెకి లేదు, నేను అందులోనే నడుస్తాను, నాకు కాళ్ళు వస్తున్నాయి అని ఏడుస్తుంది. ఇక డిఫరెంట్ థీమ్స్ అయితే పెట్టారు. బెడ్స్ చిన్న పిల్లలవి, పెద్దవి చాలా బాగున్నాయి. బెడ్స్ స్టోరేజ్ బెడ్స్ ఉన్నాయి. అన్ని బెడ్స్ పర్పుల్ అన్నీ ఉన్నాయి. మా హస్బెండ్ కూడా కూర్చున్నాడు. అసలు చాలామంది తిరగడం కదా, టోటల్ ఐకియాలో అయితే తిరగడము, వచ్చి ఆ బెడ్లలో రెస్ట్ తీసుకోవడమే అవుతుంది. అందరూ అక్కడక్కడ కూర్చోవడం, కొంతమంది అయితే ఇంకా పడుకున్నారు కూడా. ఇక్కడ వాచెస్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి వాచెస్ కూడా. నాకు చాలా బాగా నచ్చాయి. రేట్స్ కూడా అలానే ఉన్నాయి అనుకోండి. అది నార్మల్గా ఒక వాచ్ 599 ఉంది. కాస్ట్ని బట్టి ఆ వాచ్ డిఫరెంట్ ఐటమ్స్ని బట్టి ఉంది. ఇక ఫ్లవర్ వాజెస్ దగ్గర మా మిన్ను అయితే కొన్ని స్టిల్స్ ఇస్తుంది. ఇక్కడ బెడ్ దగ్గర వాళ్ళ బాబాయ్ అందులో పడుకో మిన్ను అని అంటే లేదు అని చెప్పేసి కూర్చొని అయితే ఆడుతుంది. ఇంకా అక్కడ నుండి అయితే ఇలా మా హస్బెండ్ వాళ్ళు అయితే రాలేదు, వాళ్ళు అక్కడనే బెడ్ పైన కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది డోర్ మ్యాట్స్ డిఫరెంట్ థీమ్స్. ఇవేమైనా మన ఇంట్లో ఫెస్టివల్స్ అవి ఇవి అయినప్పుడు అయితే వేసుకోవచ్చు. ఆ కర్టెన్ 800 వరకు అట్లా ఉంది. అసలు కాస్ట్ అయితే చాలా ఉన్నాయి ఐకియాలో. కాకపోతే ఆ కాస్ట్ తగ్గట్టు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా. చూడండి డిఫరెంట్ అసలు నేనైతే ఇప్పటివరకు చూడలేదు, అంత డిఫరెంట్గా ఉంది. అంటే ఐకియాకి నేను వెళ్ళాను, ఒక 2-3 times వెళ్ళాను. ఇదే ఫస్ట్ టైం ఏమి కాదు. అప్పుడైతే నేనేం వీడియోస్ తీసుకోలేదు. ఇక్కడ కిచెన్ సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. సింకులైనా టోటల్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూడండి ఎంత బాగున్నాయో. నాకు మా మిన్ను అయితే టోటల్ మాతోనైతే తిరుక్కుంటూనే ఉంది. పాపం కాళ్ళు వస్తున్నాయి, అది ఇది ఆకలి అవుతుంది అనుకుంటా మొత్తం తిరుక్కుంటూనే ఉంది. ఇంకా కిచెన్ సెట్, ఇటు వాషింగ్ మిషన్కి ఏరియాకి చూడండి ఎంత డెకరేట్ చేశారో. మా మిన్ను అయితే అక్కడ స్టిల్స్ ఇస్తుంది. ఫ్లవర్స్ నేను తీసుకుంటా మమ్మీ అని అంటే అవి రావట్లేదు, వేరే దగ్గర ఇస్తా అని చెప్పేసి. ఇక్కడ కిచెన్ సెట్ చూడండి ఎంత బాగున్నాయో. అందరు ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ కిచెన్ సెట్ దగ్గర నిలబడి ఇట్లా అన్నీ చేసినట్టుగా వీడియోస్ అట్లా తీస్తున్నారు. సర్లే అని చెప్పేసి నేను కూడా ఒకటి అట్లా ట్రై చేసినట్టుగా నేను కూడా అక్కడ ఇది కిచెన్లో వండినట్టుగా అట్లా వీడియో తీసుకున్నాను. అక్కడ ఎంత బాగున్నాయో. మిన్న అయితే కబోర్డ్స్ తీసి అయితే ఆడుతుంది. అక్కడ ఒకటి గ్లాసెస్ ఉన్నాయి, ఆ గ్లాసెస్ కూడా చాలా డిఫరెంట్గా అందులో పెట్టారు. కబోర్డ్లో అయితే నేనైతే పైన ఉన్న 2 గ్లాసెస్ అయితే తీసి చూపిస్తున్నాను అంతే. ఎంత బాగున్నాయో చూడండి గ్లాసెస్ కూడా. మళ్ళీ కబోర్డ్స్, మిన్న అయితే ఇక కబోర్డ్స్తోనే ఆడుతుంది. అక్కడ బాక్సెస్ అయినా వాళ్ళు పెట్టిన కిచెన్ ఐటమ్స్ అయినా చాలా బాగున్నాయి. ఇక నేను కూడా కిచెన్ సెట్ చూపిస్తానని చెప్పేసి వేరే దానిలోకి వెళ్ళి నేను అన్నీ చూపిస్తాను మమ్మీ, నేను అన్నీ చెప్తాను అని చెప్పేసి మిన్ను అడుగుతుంది. ఇక్కడ ఫ్లవర్ వాస్ చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఆ ఫ్లవర్స్కే 499, ఆ కింద గ్లాస్కి కాదు, అవి దానికి కూడా డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంది. ఇంకా మిన్ను టోటల్ గ్లాస్తోనే ఆడుతుంది. ఇక్కడ సిస్టర్ కూడా నిలబడ్డది, ఓకేలే అని చెప్పేసి ఒక పోజ్ ఇస్తుంది. ఫొటోస్ అయితే దిగారు. ఇంకా మిన్నుని కిచెన్ దానిపైన నిలబడితే ఆమె గ్యాస్ ఆఫ్ వేయడం, అట్లా పట్టడం, ఆడడం. అక్కడ నుండి దింపితే నేను రాను మమ్మీ అక్కడే ఉంటా అని చెప్పేసి ఏడుస్తుంది. ఇక్కడ చూడండి నార్మల్ ఆ టేబుల్స్ అయితే చాలా బాగున్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే బెటర్. మంచిగా ఒక టేబుల్ తీసుకొని ఒక చైర్, పైన ల్యాప్టాప్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్స్ అయినా చాలా బాగున్నాయి. మిన్ను అయితే అక్కడ ఆడుతుంది, లైటింగ్స్ వేసి డిఫరెంట్గా చూస్తుంది. డిఫరెంట్ లైట్స్తోనైతే ఆడింది. చైర్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఒక్కొక్కటి అయితే కళ్ళు తిరిగిపోతున్నాయి అనుకోండి, అంత బాగున్నాయి ఒక్కొక్కటి అయితే. ఆ టేబుల్ కాస్ట్ చూడండి 18,000+ ఉంది ఒక టేబుల్. ఒక్కొక్కటి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు డిఫరెంట్గా ఉన్నాయి అందులో. ఇక మనం ఏవి కొనాలా అన్నది కూడా తెలియదు. మన ఓన్ హౌస్ అయితే కొనుక్కోవచ్చు, పర్లేదు. కాస్ట్ని బట్టే ఉంటాయి కదా, మనం ఏదైనా రీజనబుల్గా ఉందని కొంటే అవి అయితే వేస్ట్ అయిపోతాయి. ఇక మిన్ను అక్కడ చైర్ని ఉంటే మమ్మీ నన్ను ఊపు అని చెప్పేసి అంటే మిన్నునే ఆ చైర్లో కొద్దిసేపు కూర్చుంటే పెట్టి ఊపాను. అక్కడ నుండి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇది చూడండి, ఇదైతే నేను రియల్ ట్రీ అనుకున్నాను, కాకపోతే ఇది ప్లాస్టిక్. చాలా అంటే చాలా బాగుంది అది. ఇంకా చైర్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అక్కడ. అసలు
అవన్నీ చూడలేకపోయాం. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా నేను కొన్ని మాత్రమే వీడియో తీశాను. టోటల్ అన్నీ అయితే కవర్ చేయలేదు. ఈ వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేశాను. ఇక్కడైతే కిచెన్ సెట్ ఒకటి అవుతుంది. ఈ కిచెన్ సెట్లో చూడండి అవన్నీ నేను మా మిన్నుకి అయితే చూపిస్తున్నాను. మా మిన్ను కూడా మా చిన్న పక్కన కూర్చొని అవన్నీ అయితే చూస్తుంది. లాలీపాప్ అయితే తీసుకొని తింటుంది. ఇక నేను అక్కడి నుండి లేచి ఇక్కడ అయితే ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా, బొకేస్ టైపు ట్రీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అవి. ఇక్కడ గ్లాసెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కింద గ్లాస్ టైప్ ఉండి బొకేస్ వేయడం అట్లా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కబోర్డ్కి చూడండి జస్ట్ 28,900 ఉందంట. ఎంత కాస్ట్ ఉందో చూడండి. ఇక్కడ ఫ్లవర్ బొకేస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్లవర్ వాజెస్ కూడా చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్తో అయితే ఉన్నాయి. ఇక్కడ లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, కలర్ లైట్స్. ఇక్కడ టీవీ సెట్టింగ్, అక్కడ పెట్టిన సెట్టింగ్స్ అయినా థీమ్స్ అయినా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇక్కడైతే మా మురళి నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగి అక్కడ కిచెన్లో ఇట్లా తింటున్నట్టుగా మా మురళి అయితే చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు చూడండి. అన్నీ డిఫరెంట్ పట్టుకొని అవన్నీ. ఇంకా మా మరద అయితే మమ్మల్ని పిక్స్ తీస్తున్నాడు. ఇక కొన్ని అయితే కొద్దిసేపు ఆడ కూర్చున్నాం. మా మిన్న అయితే అసలు ఆ ట్రాలీ నుండి దిగుతలేదు, అందులోనే కూర్చొని అందులోనే ఆడుతుంది, అసలు బయటికే రావట్లే. ఇక మేమే ఇద్దరం అయితే దిగాము. ఇక మా మిన్ను చూడండి ఇక లాలీపాప్స్ అది ఇదని. ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే బాగుంది, ఆ సిస్టర్కి అయితే బాగా నచ్చిందని చెప్పి తన అందులో కూర్చుంది. ఇక్కడ పిల్లోస్ కానీ అసలు బెడ్స్, ఆడ సోఫా సెట్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే నార్మల్గా స్టోరేజ్ కూడా ఉంది. సోఫా సెట్స్ చాలా డిఫరెంట్గా చైర్స్, బెంచెస్ అసలు ఎంత బాగున్నాయో మీరే చూడండి. అసలు ఆ లైటింగ్స్తోనైతే ప్రతి ఒక్కటి యూనిక్ డిజైన్స్తోని చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. మిన్నుకు ఆకలి అవుతుందంటే మేము ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చాము. అసలు రేట్స్ అయితే ఎంత టూ మచ్ ఉన్నాయంటే ఆ కాస్ట్తోనైతే మనం బయట తినచ్చు అంత ఉంది కాస్ట్. ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి వెళ్ళి అయితే మేము చూసాము. ఇక్కడ ఆరెంజ్తోనే ఏదో అవి చిన్న పీసెస్కి ఒక్కొక్కటి. అసలు ఎగ్ పఫ్సే అలా మినిమం స్టార్టింగ్ రేట్ 80 రూపీస్ నుండి ఉంది. ఇంకా ఒక్కొక్కటి అయితే అన్నీ నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇంకా మిన్ను ఏం తింటావు అని మిన్నుని అడిగితే ఇక మిన్ను ఇది తినా అది తినా అనే చెప్తుంది. ఇక మిన్నుకి ఏది నచ్చితే అది తీసుకుందామని చెప్పేసి మేమే లైన్లో నిలబడైతే చూస్తున్నాము. మా హస్బెండ్ వెళ్ళి తీసుకురమ్మంటే తను మీకు ఏది నచ్చితే అది మీరే తీసుకొచ్చుకోండి, అక్కడ మాకు ఏం తీసుకురావాలో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి తను అంటే మళ్ళీ మేమే వెళ్ళాము. ఇక్కడ ఒకటి చూడండి వెజ్ సలాడ్, దీనికే 200+ ఛార్జ్ చేసిండు. అసలు మరీ టూ మచ్ కాస్ట్లు ఉన్నాయి. అసలు శాండ్విచ్ అయితే 380 సంథింగ్ అట్లుంది. ఇక జస్ట్ ఈ చిప్సే 99 రూపీస్ ఉన్నాయి. అందులో మనకు బయటనైతే 20 రూపీస్ 10 రూపీస్ ఉండే చిప్స్, సాసులు అయినా హనీ అయినా. ఇంకా మిన్ను ఈ కేక్ అయితే కావాలంది. ఈ కేక్ అక్కడ 140 రూపీస్ ఉందని చెప్పేసి తీసుకున్నాం. ఇట్లా డిఫరెన్సెస్ మనం ఒక ట్రాలీ తీసుకొని అందులో ఒకటి ప్లేట్ పెట్టి మనకు నచ్చినవి అందులో వేసుకోవచ్చు అన్నట్టు తీసుకొని వాళ్ళు అక్కడ బిల్ వేస్తారు. దానికి ఎంత అన్నది బిల్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అక్కడ కప్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్లాసెస్ ఉంటాయి. ఆ గ్లాసెస్ మనం తీసుకొని అందులో 5 టైప్స్ జ్యూస్ తీసుకోవచ్చు. అంటే 1 గ్లాస్ కాస్ట్ 99 రూపీస్. కప్పు టీ ఒక కప్పు తీసుకొని మనం ఎన్నిసార్లైనా తాగొచ్చు. ఎవరైనా ఒకసారి తాగుతారు కదా మినిమం, అంతే. మా మిన్నుకి ఈ కేక్ అయితే తీసుకున్నాము. అక్కడికి వచ్చినాక కేక్ ఛార్జ్ 170 రూపీస్. అదే బయట 40 రూపీస్ 50 రూపీస్, అంతకంటే ఎక్కువనైతే ఉండదు కదా. ఇక మేము అందులో 5 టైప్స్ డ్రింక్స్లలో ఒక కోక్ ఒకటైతే టేస్ట్ ఉంది అంతే, మిగతా అవన్నీ జస్ట్ అసలు అది టేస్ట్ కూడా బాగాలేదు. ఇంకా మళ్ళీ కొద్దిసేపు అక్కడ ఓన్లీ మిన్నుకి అయితే తినిపించి మేము మళ్ళీ బయటకు అయితే వచ్చాము. ఇంకేమున్నాయో చూద్దామని అయితే బయటకు వచ్చాము ఆ ఫుడ్ సెక్షన్ నుండి అయితే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని బ్రషెస్ అవి ఇవి ఇక్కడ 99 రూపీస్ ఏమో, ప్లేట్స్ మళ్ళీ అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని స్పూన్స్, మన కిచెన్ ఇదైతే కిచెన్కి సంబంధించినవి అన్నట్టు టోటల్. ఇక మిన్నుని తీసుకొని అయితే మొత్తం అన్నీ చూడడానికి అయితే వెళ్ళాము. చాలా ఆ కర్టెన్స్, ఆ పిల్లోస్వి, లైటింగ్స్వి, అన్నీ వాచెస్, మిర్రర్స్, ఇక టోటల్ మన హోమ్ ఫర్నిచరే కదా, టోటల్ ఇంట్లోకి సంబంధించినవైనా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మ్యాట్స్కి అయితే ఫ్లోరల్ మ్యాట్స్కే 10,000 నుండి ఉన్నాయి. ఆ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. అసలు మనమైతే తీసుకోలేము అసలు, అంత కాస్ట్ ఉన్నాయి. ఇక నేనైతే వీడియో అయితే ఫాస్ట్గా అయితే చూపించాను. ఇక్కడ అయితే అవన్నీ ఒక్కొక్కటి అయితే నేను తీయలేను. అవి మిర్రర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క మిర్రర్ కాస్ట్ 1000 నుండి స్టార్టింగ్ ఉన్నాయి, అంటే తక్కువలో ఉన్నాయి కానీ ఇంకా మామూలుగా లేవు అసలు రేట్స్. ఇక ఫ్లవర్ వాజ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక ఫ్లవర్ వాజెస్ ఇక ఇక్కడ చిన్న వాటికే మినిమం 500-600. ఇక్కడ అయితే రియల్ ట్రీస్ ఇవి ఎంతున్నాయా అని. ఇక ఇక్కడ ఎవరో చామంతి చెట్టు అయితే తిరగొట్టారు పాపం అసలు. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి చూడండి ఎంత బాగుందో అసలు.
చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు అసలు. ఒక్కొక్కటి అయితే ఎంత బాగుంది. ఇక్కడైతే మొత్తం స్టాక్ అంతా ఒక గూడెం లెక్క పెట్టారు వాళ్ళు. ఇక మొత్తం ఇక మిన్నుకి అయితే మేము ఇది ఇస్తే ఇక ఆడుకుంటుంది. మిన్ను అయితే ఇక ఇది తీసుకుంటా అంటుంది. అక్కడ ఫాండా చూసిందట మమ్మీ ఫాండా అంటే ఇక మేము అక్కడ నుండి అయితే హైటెక్ సిటీకి వచ్చాము. హైటెక్ సిటీకి వచ్చి ఇక్కడ అయితే ఒకటి ఫలూడా బండి ఉంటుంది. అక్కడ అయితే మిన్నుకి ఐస్ క్రీమ్ ఉండు, నాకు ఫ్రూట్ సలాడ్ కాదు బాదం మిల్క్ అలా తీసుకున్నాం. ఒక్కొక్కరు డిఫరెంట్ తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.